రెండోది డాక్టర్ గారు లైక్ స్ట్రెస్ మూలంగా ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి డయాబెటీస్ రావడానికి? ఎందుకంటే నేను అనుకుంటుంది మా ఫాదర్ కి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, ఎందుకంటే డైట్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు అక్కడ, బట్ స్ట్రెస్ అనేది ఆయన ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే నేను సంపాదించలేకపోతున్నా, లేదంటే నాకు ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా ఇన్కమ్ అంత ప్రాపర్ గా లేదు. అప్పుడు ఆ టైంలో మా ఫాదర్ అలా ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. దాని మూలంగా స్ట్రెస్ వచ్చిందేమో అనేది నేను స్టార్టింగ్ నుంచి అనుకుంటూ ఉండేవాడిని. సో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు చూసుకుంటే కనుక ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి, పిల్లలు లేదంటే పేరెంట్స్ ని చూసుకోవాలి, ఒక మెన్ మల్టిపుల్ వాటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని హ్యాండిల్ చేయాలి. సో ఈ సినారియోలో స్ట్రెస్ ఎంత వరకు ఫ్యాక్టర్ అవుతుంది అంటారు? స్ట్రెస్ ది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది వాసు. సో ఎందుకంటే స్ట్రెస్ వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి, అది షుగర్ లెవెల్ ని పెంచుతుంది. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ కొన్ని కేసెస్ చెప్తాను, ఒక 2-3 సినారియోస్ చెప్తాను. ఐ హ్యావ్ పేషెంట్స్ who are at 25 ఏజ్, డయాబెటీస్ వచ్చింది వాళ్ళ, అంటే వెన్ ఐ టేక్ ఏ కేస్ ఇట్స్ నాట్ లైక్ రిపోర్ట్ చూసి మెడిసిన్ పెట్టి ఉండదు. ఐ అండర్స్టాండ్ దేర్ కంప్లీట్ లైఫ్ స్టైల్, అసలు ఎందుకు వచ్చింది, వాళ్ళ డైట్ ఎలా ఉంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ టైమింగ్ ఎలా ఉంది, స్ట్రెస్ ఉందా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయా, ఆల్కహాల్ ఉందా, ఇవన్నీ ఐ గో డీప్ ఇన్ టు ద థింగ్స్. సో ఆ పర్సన్ కి అన్ని బాగున్నాయి, డైట్ బాగుంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, టైంకి పడుకుంటున్నాడు, అన్ని బాగున్నాయి. వెన్ ఐ గో డీప్ ఇన్ టు ఇట్, లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ అయింది, దానివల్ల డయాబెటీస్ వచ్చింది. సో ఐ హావ్ సీన్ ద పేషెంట్స్ who got diabetes because of love failure. ఫైనాన్షియల్ గా లాస్ వచ్చేసి, బిజినెస్ లో లాస్ వచ్చి డయాబెటీస్ వచ్చిన వాళ్ళని చూసాము బికాస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ స్ట్రెస్. ఫ్యామిలీలో పేరెంట్స్ చనిపోయేసి, లేక ఫ్యామిలీలో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయేసి డయాబెటీస్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాము. సో స్ట్రెస్ అనేది మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అది ఫైనాన్షియల్ స్ట్రెస్ అయినా, బిజినెస్ రిలేటెడ్ స్ట్రెస్ అయినా, జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ తో కూడా చాలా మందిని చూస్తున్నాము. సో లవ్ ఫెయిల్యూర్ తో, ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, వేర్ దట్ ఈస్ ఫర్ డయాబెటీస్, వేర్ దట్ ఈస్ ఫర్ ద బ్లడ్ ప్రెషర్. స్ట్రెస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ దట్ ఈస్ కాజింగ్ దీస్ ఇష్యూస్. మేజర్ గా మనం ఈ రెండు డిసీజెస్ అనుకోవచ్చు, బీపీ అండ్ షుగర్ అనుకోవచ్చు. సో బీపీ అండ్ షుగర్ మిగిలిన అన్ని డిసీజెస్ కి రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి జనరల్ గా. అది నాకు హాస్పిటల్స్ తిరిగి మా ఫాదర్ తో నాకు అర్థమైంది ఏంటంటే అది బీపీ అండ్ షుగర్ అనేది రూట్ కాజెస్. ఓకే ఫైన్. సో ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు అని మీరు చెప్పారు కదా. సో ఈ సినారియోలో మీరు ఎలా, అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ దగ్గర? ఓకే, టైప్ 2 డయాబెటీస్ వచ్చేది 90% ఆఫ్ ద కేసెస్ తో లైఫ్ స్టైల్ చేయగలేక. జెనెటిక్స్ అనేది ఒక 5-10%. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మా ఫాదర్ కు ఉంది కాబట్టి వచ్చింది అనేసి. ఇక్కడ నేను అదొక క్లారిఫికేషన్ చెప్తాను. సో ఫాదర్ కి ఉంది కాబట్టి వచ్చింది అనేసి చాలా మంది పేరెంట్స్ ని బ్లేమ్ చేస్తాము. ఫాదర్ కి ఎప్పటి నుంచి వచ్చింది అడిగితే ఆ అబ్బాయి 15 సంవత్సరాలు ఉన్నాక వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కేసు చెప్తే, నేను ఎగ్జాంపుల్ గా, మీరు 3 years ఉన్నప్పుడు డాడీకి డయాబెటీస్ వచ్చింది. సో మీ డాడీ నుంచి మీకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు పుట్టారు. సో మీరు మదర్ వూమ్ లో ఉన్నప్పుడు మదర్ కి లేక ఫాదర్ కి ఉంటే అప్పుడు మీకు వచ్చే జీన్స్ ద్వారా పాస్ అయ్యే అవకాశం ఉంటది. బట్ పుట్టిన తర్వాత పేరెంట్స్ నుంచి రాదు. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకి 15-20 సంవత్సరాల తర్వాత, వాళ్ళకి 15-20 ఏజ్ ఉన్నప్పుడు పేరెంట్స్ కి వస్తే వీళ్ళు ఏమంటారు, నాకు డయాబెటీస్ వచ్చింది ఎందుకంటే మా పేరెంట్స్ కి ఉంది కాబట్టి వచ్చింది అంటారు. సో జీన్స్ ఎట్లా పాస్ అవుతాయి 15-20 సంవత్సరాల తర్వాత? కాబట్టి అది జెనెటికల్ అనేది మీరు పుట్టే వరకే పేరెంట్స్ కి ఉంటే అప్పుడు జెనెటిక్ అనొచ్చు. ఈవెన్ దో అన్ఫార్చునేట్లీ మీకు పేరెంట్స్ దగ్గర నుంచి జీన్స్ వచ్చినా ఆ డయాబెటీస్ రావాలా రావద్దా అనేది మీ చేతిలో ఉంది. ఆ జీన్ ని, ఇఫ్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇస్ గుడ్, ఆ జీన్ ని ఆఫ్ లో ఉంచవచ్చు. ఆ జీన్ ని ఆన్ చేయాలా ఆఫ్ చేయాలనేది మన చేతిలో ఉంటుంది. మన లైఫ్ స్టైల్, మన డైట్ అనేది ప్లే చేస్తుంది ఇది. సో టైప్ 2 డయాబెటీస్ ఎట్లా రివర్స్ చేయొచ్చు? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఆ పర్సన్ కి టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వచ్చింది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ డైట్ సరిగా లేదా, డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయా, బయట ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయా, ఆల్కహాల్ ఎక్కువ ఉందా, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయా, నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తున్నాడా, యాక్టివిటీ లేదా, స్ట్రెస్ ఉందా, ఇవన్నీ అర్థం చేసుకునేసి అక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి అనేది విల్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. అక్కడ ఏమేమి తప్పులు ఉన్నాయి ఏంటి అనేది మనం ఫిగర్ అవుట్ చేస్తాం. మీరు ఇప్పుడు ఫైనాన్స్ కోచ్ గా ఇప్పుడు మీరేం చేస్తారు, ఇప్పుడు నా ఇన్కమ్ ఇంత, ఎక్కడెక్కడ ఖర్చులు పోతున్నాయి, ఎక్స్పెన్సెస్ ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ పెడుతున్నాను, ఎక్కడ లగ్జరియస్ థింగ్స్ కి పెడుతున్నాను అవసరం లేకుండా, యూ విల్ ఫిగర్ అవుట్ రైట్. ఇన్ ద సేమ్ వే వెన్ ఐ సిట్ విత్ ఎ పేషెంట్, నేను ఒకసారి మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూస్తాను. అందుకే 30-40 minutes కన్సల్టేషన్ పడుతుంది. వెన్ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ రైట్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, బస్ ఇవన్నీ తప్పులు అవుతున్నాయి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి చెప్తాము. చెప్పడంతో పాటు మానిటర్ చేస్తాము. మేము ఇప్పుడు డైట్ పరంగా వాజు ఈ చేంజెస్ చేసుకోండి అని చెప్పాను అనుకోండి, మీరు మీ పనుల్లో మీరు ఉంటారు, మీ బిజినెస్ లో ఉంటారు, పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఇమ్మీడియట్ గా ఏమి ఇబ్బంది కలిగించదు కదా. వి టేక్ ఇట్ లైట్, ఇప్పుడు బాగానే ఉంది టాబ్లెట్ వేసుకుంటాం గడిచిపోతుంది అనుకుంటాం. బట్
వెన్ యు ఆర్ అకౌంటబుల్ ఫర్ సంబడి, ఎవరైనా మీకు రెగ్యులర్ గా అడుగుతున్నారు అనుకో, ఎవరికైనా మీరు ఆన్సరబుల్ గా ఉన్నారనుకో, దెన్ యూ డూ విత్ ద డిసిప్లిన్. ఇప్పుడు మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు మీ బాస్ కి ఆన్సరబుల్ కాబట్టి మీరు డిసిప్లిన్ చేస్తారు. బాస్ అడగకుంటే మనం వర్క్ చేయము. ఇన్ ద సేమ్ వే ఎవరికైనా మీరు ఆన్సరబుల్ గా ఉంటే యూ డూ విత్ ద డిసిప్లిన్. దట్స్ వై వీ టేక్ కేసెస్ యాజ్ ఎ ప్రోగ్రామ్. కాబట్టి దే విల్ బి డెడికేటెడ్ టీమ్. వాళ్ళు మేము గైడ్ చేసింది ఫాలో అవుతున్నారా లేదా, డైట్ పరంగా మేము చెప్పినట్టు ఫాలో అవుతున్నారా, మేము వీ ఆస్ ద పేషెంట్ టు అప్డేట్ ద ఫుడ్ ప్లేట్స్, పోర్షన్ సైజ్ ప్రాపర్ గా ఉందా లేదా, చేంజెస్ ఏం చేసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, సలాడ్ ఉందా లేదా, ప్రోటీన్ ఉందా లేదా, ఇలా రెగ్యులర్ గా ట్రాక్ చేసి వి ట్రైన్ దెమ్ ఓ పీరియడ్ ఆఫ్ టైం. సో దట్ వాళ్ళకు ఫుడ్ ప్లేట్ ఎట్లా ఉండాలి, బయటికి పోతే ఎలా మెయింటైన్ చేయాలి, ట్రావెల్లో ఉంటే ఎట్లా మెయింటైన్ చేయాలి, ఫంక్షన్ పోతే ఎలా మెయింటైన్ చేయాలి, దే విల్ బి ట్రైన్డ్ సో దట్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. వాళ్ళు వాళ్ళ హెల్త్ ని కేర్ తీసుకోవచ్చు. అంటే ఎలా చేస్తున్నామంటే డైట్ పరంగా చేంజెస్ చేస్తున్నాము, అండ్ వాళ్ళు దే ఆర్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ టు కంట్రోల్ ద షుగర్స్, అది గైడ్ చేస్తాము. అండ్ యోగా, దే ఆర్ కొన్ని ఆసనాస్ ఉంటాయి డయాబెటీస్ కంట్రోల్ కి, అవి గైడ్ చేస్తాము. మేజర్ గా స్లీప్ అనేది లేట్ నైట్ స్లీప్ పడుకుంటున్నాము, సో దట్ ఈస్ మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కరెక్షన్స్ చేసుకుంటున్నాము, అంటే లైఫ్ స్టైల్ లో జరుగుతున్న మిస్టేక్స్ ని కరెక్ట్ చేసి ట్రాక్ లో పెడుతున్నాము. సో దట్ ఎప్పుడైతే ఇవన్నీ చేంజెస్ చేసుకుంటారో షుగర్స్ తగ్గుతున్నాయి, ఈవెన్చువల్ గా డోస్ ఆఫ్ మెడిసిన్స్ అనేది తగ్గించుకుంటూ వచ్చేసి ఈవెన్చువల్ గా ఆపేసేయచ్చు. ఓకే ఓకే, గ్రేట్. యాక్చువల్గా నేను డాక్టర్ గారు అంటే మన పాడ్కాస్ట్ ముందు కొన్ని రిపోర్ట్స్ కూడా చూపించారు, నేను చూసాను. సో అంటే డయాబెటిక్స్ ది ఎక్కడ 230 240 ఉండేది, అది 112కి ఎందుకు వచ్చేసింది. సో ఆ కైండ్ ఆఫ్ కొన్ని స్క్రీన్ షాట్ చూసా, ఐ ఫెల్ట్ వెరీ వండర్ఫుల్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మెజారిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదో ఆల్రెడీ డయాబెటిక్ వచ్చేసి ఉంటుంది, లేదంటే ఎడ్జ్ ఆఫ్ ఇంకా మీకు డయాబెటిక్ రావడానికి ఎడ్జ్ లో ఉన్నట్టు, ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో అనేది ఉంది. ఈవెన్ నా రిపోర్ట్ రీసెంట్ గా చూసుకున్నా నాకు అదే ఉంది, ప్రీ డయాబెటిక్. అప్పటి నుంచి వర్కౌట్ చేయడం మొదలు పెట్టమాట. సో మొన్నటి వరకు ఏంటంటే ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఈ గొడవలు ఉండి క్లయింట్స్ అని ఈ టైప్ లో చాలా బిజీగా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫోకసింగ్ ఆన్ హెల్త్ ఆల్సో, ఎందుకంటే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్. వెల్త్ వచ్చిన తర్వాత మీకు హెల్త్ లేదని అనుకోండి, యూ కాంట్ డూ, అంటే ఏమీ దాన్ని ఎంజాయ్ చేయలేరు. సో హెల్త్ ప్రాబ్లం రానంత వరకు మనకి 100 ప్రాబ్లమ్స్, 100 ఛాలెంజెస్ ఉండొచ్చు, 100 గోల్స్ ఉండొచ్చు. బట్ ఒకసారి హెల్త్ రిలేటెడ్ మనకి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే మనం ఆ ఛాలెంజెస్ అన్ని పక్కన పెట్టేసి హెల్త్ అనేది మెయిన్ అవుతూ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటిక్ అండ్ ఈవెన్ బీపీ అండ్ షుగర్ అనేవి చాలా బేసిక్ థింగ్స్ మనం అనుకోవచ్చు. యా, ట్రూ అసలు మీరు చెప్పింది. సో ఎప్పుడైనా ఒక పర్సన్ కి ఐసీయూలో ఉన్నాడు అనుకో, వాళ్ళు బిజినెస్ గురించో వేరే ఇష్యూస్ గురించి ఆలోచిస్తారా, నేను ఐసీయూ నుంచి బయటకు పడితే చాలు అని అనుకుంటారు. సో హెల్త్ ప్రాబ్లం వచ్చేంత వరకు దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాము, ప్రాబ్లం వచ్చినప్పుడు బాస్ దేవుడు నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, నేను బయటపడితే చాలు అని ఉంటారు. సో ఐ మీన్ వీ ఇగ్నోర్ హెల్త్, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బికాస్ అంటే ప్రాబ్లం ఏమిటి, ఆల్సో దిస్ బాడీ ఈస్ సో బ్యూటిఫుల్లీ డిజైన్, 50% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకు సిమ్టమ్ కూడా చూపించదు. వెదర్ ఇస్ కిడ్నీ ప్రాబ్లమ్, వెదర్ ఇస్ లివర్ ఇష్యూ, అది 50% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకు కనీసం తెలియని కూడా తెలియదు. దట్ ఇస్ బ్యూటీ. అది ఫార్చునేట్ థింగ్, అన్ఫార్చునేట్ థింగ్ కూడా. దట్ ఇస్ ద ప్రాబ్లమ్. దట్స్ వై వి ఇగ్నోర్ అండ్ వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్.